ఇవి ఎందుకే ఇవి ఇప్పుడు అక్కడ మనం జాతర కూడా ఆపాయి ఎప్పుడైనా ఈ కవర్లో ఏంటిది బెల్లమా బంగారం బంగారం తెలుసు ఎందుకు అడుగుతాను అవసరమా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు మేము సమ్మక్క సారక్క జాతర వెళ్తున్నాం. ఈరోజు మేము ఏమేమి తీసుకెళ్తున్నామో చూపిస్తాను. అక్కడ కోళ్ళని కోయడానికి ఒక మొట్టు, కత్తులు, డేరా వేసుకోవడానికి, ఇట్లా సబ్బలి తవ్వడానికి, మొత్తం ఈ బ్యాగులన్నీ మాయ. మాకు 2 ఆటోలు కూడా సరిపోతాయో లేదో అన్న డౌట్ ఉన్నది. ఇప్పుడు చిన్న దయ్యం రెడీ అవుతాను, రెడీ అవుతాను ఇప్పుడే. ఏమన్నా కాకి పిల్ల ఈయననేనా అతడు? ఇదంతా అక్కడికి పట్టుకోవేసామా. ఇది దేవుని ముడుపు. మేము తినడానికి అటుకులు. ఇంతకుముందు మళ్ళీ మా పిన్ని వాళ్ళు పూరీలు అవి వేసుకొని వస్తారు. ఇది మటను. మేము ఇక బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మా ఆటోలు వస్తున్నాయి. మేము పోయేదారిలోనే మందమారిలో హబీబ్ చికెన్ సెంటర్లో ఆగాము. 4 తెల్ల కోళ్ళు కొట్టించుకొని పోదామని. మేము మళ్ళీ వెళ్ళాక మళ్ళీ మంచిర్యాల మార్కెట్కి వచ్చి కోళ్ళు కొనుక్కొని ఇదంతా ప్రాసెస్ని అవాయిడ్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగేసాము. మరి ఏం చేద్దాం, మరి ఇక్కడ కోళ్ళు పిచ్చే ప్రోగ్రామ్ పెట్టినాం మనం. అయితే అడగలే కానీ తాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరు కనబడ్డారు బాయ్ మీద మాట్లాడుతా అన్నాడు. అట్లా లేరే ఎప్పటికీ అట్లా చెప్పద్దు. ఏంటిరా నీకేం కావాలనే? టిఫిన్ తింటలేవా నువ్వు? టిఫిన్ తెచ్చినేవా? కోళ్ళని అయితే మంచి వెయిట్తోనే ఇచ్చారు మాకు. మళ్ళీ వాటిని డ్రెస్సింగ్ కూడా చాలా నీట్గా చేశారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నారు. వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది. లోపల మంచిగా ఉంటుంది. మన పోయే పూజారులకి అమ్మవార్లు ఇరువురు కూడా వన దేవతలు ఇద్దరు వనం విడిచి జనంలోకి వచ్చి మేము ఇక్కడికి వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు అయితే 2 ప్లేసెస్ ఆపారు. ఇక్కడ ఒకటి, ఆ ఇసుకలో ఒకటి కనబడుతుంది కదా. మా బాబాయ్ అయితే అక్కడ ఉన్నాడు ఆపుకొని. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అందరం. ఎక్కడికి రా? ఇసుకలాగా పోదాం కూర్చున్నాడు. అత్తానబ్బా. అయితే లేదు పని, ఇసుకలే కదా. మనిషి పిడికలు ఉంటాయా? సక్సెస్ఫుల్గా జాతరకి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇక మొత్తం డేర్ వేసుకోవాలి. వీళ్ళు ప్లాన్ చేస్తాను ఇసుకలు ఆగదు కదా అని చెప్పి. ఎండ రాకుండా ప్లాన్ చేద్దామని చూస్తాను.
మా బాబాయ్ అయితే ఘోరంగా కష్టపడతాడు. వాళ్ళే మా ఇల్లు అయితే ఘోరంగా తవ్వుతాడు. ఇన్ని కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మా మామ సక్సెస్ఫుల్గా తవ్వింది కానీ కొంచెం ఈజీగా జారింది. ఇట్లా జరుగురా మళ్ళీ జారుతుంది. అదే సక్సెస్ఫుల్ గా ఫస్ట్ పోల్ పడ్డాయి. దబ్బురా అల్లు. మా బాబాయ్ అయితే ఎవరి సహాయం లేకుండానే ఒక పోల్ కంప్లీట్ చేసిండు. ఈయనైతే ఎంత వేసినా అది జారుతుంది. ఏందో మరి ఈయనది అర్థమైతే లేదు. తీజలే ఇది దూరం అనేవరా కథమే. అరే అది ఇది సూపర్ ఫాస్ట్ కంటే ఘోరంగా ఫ్లాష్. వావ్ ఇతగాడు ప్రొఫెషనల్ తినేస్తున్నాడు. ప్రొఫెషనల్ డ్రిల్లర్ డ్రిల్ మ్యాన్ లోపల చూడవు అయింది. మేము వేసిన డేరా అంతంత మాత్రమే ఉంది కానీ మాకు అప్పటికే 12-1 అవుతుంది. అందుకే ఇక తెచ్చిన పూరీలు మటన్ అవి తింటున్నాం టిఫిన్ లేక. అవి తిన్నాక మళ్ళీ పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ చెల్మ ఉంది. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు తోడినరు కానీ కొంచెం అది మళ్ళీ కూడడం వల్ల మా మామయ్య మా లిల్లిగడైతే మొత్తం దాన్ని విడలింపు చేసి కొంచెం మంచిగా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే పొయ్యిలో చెడి చేసిండ్రు మా నాన్నమ్మ అమ్మమ్మ. చిలమల చూసాను కదా ఫుల్ ప్రెజర్ వస్తానండి. నీళ్ళు ఎంత తీసినా ఒక 2 నిమిషాలు నిండుతాను చిలమ మొత్తం. మా వాళ్ళు అప్పుడు కొట్టించిన చికెన్ వండడం మొదలు పెట్టారు. ఇప్పుడే ఉల్లిగడ్డలు కోస్తున్నారు శాంతాబాయ్. మొత్తం ట్రాక్టర్లతోనే విన్యాసాలు చేస్తున్నారు. మొత్తం టైర్ లేపుడు. అయితే మొత్తం గిట్లనే గ్యాస్ పొయ్యిలు ఎత్తుంది. ఖచ్చితంగా ఇట్లా పెద్దలకు పోయాలి. పోకుంటే తాగింది గొంతు దిగది. కూర అయిపోయింది. పొగలు వస్తుంది. నోరు ఊడుతుందా లేదు. మొత్తానికి సాయంత్రం వరకు అయితే డేరా మొత్తం కంప్లీట్ అయింది పూర్తిగా. నువ్వు గెలిచేటట్టు మంచిగా పెట్టుకున్నావు. రజిత అఖిల్
మీరు ఇక్కడ చూస్తే మేము గారెలు కూడా చేసుకుంటాను. ఇంకా రొట్టెలు వేసే ఆలోచన ఉండే కానీ ఇక అంత రిస్క్ తీసుకోలే. నూనె నీళ్ళు పోతారా? గారెలు సూపర్ ఉన్నాయి, వేరే వేరే ఏమో మంచిగా ఉన్నాయి. ఇంకా వేడి వేడి గారెలు సూపర్ చెప్పండి. ఓకేనా? మంచిగా ఉన్నాయా? సూపర్ వేడి వేడి గారెలు సూపర్ ఉన్నాయి. ఓకే, అదే కట్టెల పొయ్యి మీద చేస్తాను కదా. అమ్మ ఎట్లున్నారా? మంచిగా రాదు. జాతర ఈరోజు మొదటి రోజు. సారలమ్మ వచ్చింది. సాయంత్రం 6:30 అవుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, సమ్మక్క జాతరలో ఈ విధంగా డే 1 అయితే కంప్లీట్ అయింది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.